జై శ్రీరామ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం అర్ధరాత్రి లేచాం. పొద్దున్నే అని చెప్పడానికి లేదు, అలా అర్ధరాత్రి 12 గంటలకు లేచి చిన్నగా ఈ సన్న గొంతుల్లో వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ తప్పించుకుంటూ చిన్నగా ఆ గొంతుల్లోనే ప్రయాణించుకుంటూ ముందుకు వెళ్ళాం. ఇంతకీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పట్లేదు కదా. ఈరోజు వెళ్ళే ప్రదేశం అయోధ్య. ఈ కారులోనే ప్రయాణించబోతున్నాం. మొత్తం 5 కలిసి అయోధ్య ప్రయాణానికే వెళ్తున్నాం. అయోధ్య ప్రయాణం 1 గంటకు బయలుదేరితే మినిమం 5 గంటలు పడుతుంది కాశీ నుంచి. అందుకోసం పొద్దున్నే దర్శనానికి వెళ్ళాలనే ఉద్దేశంతో పొద్దున్నే బయలుదేరి అయోధ్యకి అయితే ప్రారంభమయ్యాం. పోతున్న దారిలో మధ్యలో చలిగా ఉందని అలా ఒక టీ తాగేసి అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమయ్యాం. వెళ్తూ ఉన్న దారిలో ఒక ఎయిర్పోర్ట్ అయితే కనపడింది. ఆ డ్రైవర్ చెప్పాడు ఇది కాశీ ఎయిర్పోర్ట్ అని. అలా ఎయిర్పోర్ట్ని కూడా కాసేపు చూసి అక్కడి నుంచి సరయూ నదికి అయితే చేరుకున్నాం. ఇక్కడ చలి మామూలుగా లేదు. చేతులు 2 నిమిషాల గడ్డలు కట్టిపోయాయి. కారులోనే కూర్చొని హీటర్ పెట్టుకొని అప్పుడు కిందకి దిగాం. సరే 6 అయింది, ఇక స్నానానికి వెళ్దామని అక్కడి నుంచి స్నానానికి వెళ్ళగా సూర్య భగవానుడు కూడా దర్శనం ఇచ్చాడు. ఆయన్ని ఒకసారి దర్శనం చేసుకొని అక్కడ ఒక టీ తాగి అక్కడి నుంచి స్నానానికి అయితే వచ్చేసాం. ఈ సరయూ నది దగ్గరే మన 75 హార్ట్ డేస్ ఛాలెంజ్ని అయితే ప్రారంభించాం. ఇక్కడ కాసేపు పుషప్స్ చేసి, అది కెమెరా ఎఫెక్ట్ అనుకుంటారు, వణుకు పుట్టి కెమెరా కదులుతుంది అంతే. అలా కాసేపు పుషప్స్ చేసి అక్కడి నుంచి చిన్నగా స్నానానికి అయితే వెళ్ళాం. ఈ సరయూ నదిలో స్నానం చేసేసి నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళాలి. విపరీతమైన చలిగా ఉంది. కాళ్ళు పెడితే 5 గడ్డల మీద కాళ్ళు పెట్టినట్టుగా ఉంది. సరే ఎలాగోలాగా అలా దిగి ఒక 3 మునకలేసి స్నానం చేసి తర్వాత సంధ్యావందనం చేసుకొని ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకొని అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. నది దగ్గర నుంచి బయటికి రాగానే ఎవరో బొట్టు పెడతానంటే అలా బొట్టు పెట్టించుకొని అక్కడి నుంచి అయోధ్యకైతే బయలుదేరడం మొదలుపెట్టాం. రోజు ఉండే గెటప్ కాకుండా చిన్న చేంజ్ చేసాం. అలా చేంజ్ చేసుకొని అయోధ్య ప్రయాణానికి అయితే బయలుదేరాం. ఈ మధ్యలో అయోధ్యలో ఒక పెద్ద వీణ పెట్టారు. ఒక అందానికి మాత్రమే తప్ప దానికి ఏ పురాణమో స్థల పురాణమో ఏమీ లేదు. వీణ మాత్రం అద్భుతంగా ఉంది. మన తిరుపతిలో పిల్లర్ల మీద వెంకటేశ్వర నామాలు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ అయోధ్యలో పిల్లర్ల మీద సూర్య విగ్రహాలు అయితే ఉంటాయి. సూర్యుడి బొమ్మలు ఉంటాయి. ఇక్కడి నుంచి చిన్నగా రాములు వారి పట్టాభిషేకమైన స్థలానికి అయితే బయలుదేరాం. ఆ గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉన్న స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. చిన్నగా నేను మా బాబాయ్ వచ్చిన వాళ్ళందరము కూడా కలిసి అయోధ్య పట్టాభిషేకమైనటువంటి స్థలం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి కనపడ్డాడు. ఆయనకు దండం పెట్టి గుళ్ళోకి అయితే వచ్చాం. ఇక్కడ 615 కిలోల గంట అయితే ఒకటి కనపడుతుంది. ఆ గంట తగిలిచ్చి గనక ఆ గంటని వాయిస్తే 2 కిలోమీటర్ల వరకు దాని శబ్దం వినపడుతుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న పురోహితులు. స్వామివారిని అలా లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకొని రామ పట్టాభిషేకమైనటువంటి స్థలం అని దీన్ని పిలుస్తారు అయోధ్యలో. ఆ స్థలమంతా కూడా చూసి చుట్టుపక్క శిల్పకళా వేదికలన్నీ కూడా చూసి అక్కడున్న స్వామివారిని దగ్గరగా దర్శనం చేసుకున్నాం. నేనే కాదు, మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఇక్కడ వీడియో తీయొచ్చు అన్నారు, అందుకోసమే విగ్రహాలను అయితే చూపించడం జరిగింది. ఇక్కడి నుంచి చిన్నగా అమ్మవారి వంటశాల అని పిలుస్తారు, అంటే సీతమ్మవారి వంటశాల. ఈతనే మా గైడ్. ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా అతను మాకు చెప్తుంటేనే అర్థమవుతున్నాయి. ఇక్కడ రాములు వారు, అమ్మవారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ కూడా. ఈ గుడంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి వంటశాల అని దీన్ని పిలుస్తారట. అమ్మవారి దగ్గరికి వచ్చి గుళ్ళో అంతా కూడా పెద్ద ఎత్తైన పిల్లర్లు, చాలా పెద్ద వంటశాల అయితే ఇక్కడ ఉంది. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి చిన్నగా అమ్మవారి వంటశాలకి అయితే వచ్చాం. ఈ గుళ్ళో ఒక స్వామీజీ అయితే కనపడ్డాడు. ఆయన అయోధ్య రామ మందిర ప్రతిష్ట కోసం 20 సంవత్సరాల పాటు ఏమీ తినకుండా పాలు పండ్లు తీసుకుంటూనే రామనామ జపం చేసుకుంటూ ఇక్కడే ఉన్నారట. ఆయన్నైతే కెమెరాలో చూపించకూడదు, అందుకోసమని ఫోన్లు అక్కడికి తీసుకెళ్ళలేదు. ఈ రోడ్డు మీద అయోధ్య దేవాలయం కోసం పోరాడుతూ 2000 మంది హిందువులు చనిపోయారని చెప్తున్నారు. ఇది హనుమాన్ ఘాట్ పెద్ద విగ్రహం. ఈ కాళ్ళ మధ్యలో నుంచే లోపలికైతే వెళ్ళాలి. ఇది హనుమాన్ మందిరం. మనకెంతో ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. అలా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని లోపల చాలా అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలన్నీ కూడా దర్శనం చేసుకొని రామ మందిరానికి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి దగ్గర 2 కిలోమీటర్ల దాకా నడకే. అక్కడ ఆటోలు కానీ మన కారు కానీ ఏది కూడా దగ్గరికి తీసుకెళ్ళదు దేవాలయం దగ్గరికి. అందుకని అందరం కూడా రామనామ జపం చేసుకుంటూ అందరం రాముల వారి గుడికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇది రాముల వారి ఎంట్రీ. లోపలికి కొంత దూరం మాత్రమే ఫోన్ని తీసుకెళ్తారు. ఇది క్యూ లైన్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామజపం చేసుకుంటూ నేను మా బాబాయ్ వాళ్ళందరం కూడా గుళ్ళోకి అయితే రావడం జరిగింది. అందరం కూడా క్యూ లైన్లో నించొని మేము కాదు ఉన్న వాళ్ళందరి చేత కూడా రామనామ జపం చేయిస్తూ అక్కడి నుంచి ముందుకు సాగుతూ వెళ్ళాం. స్వామివారి దర్శనం అయ్యాక మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. దర్శనం అయితే బ్రహ్మాండంగా అయింది. ఇదే దూరం నుంచి కనపడుతున్న రాముల వారి గోపురం. లోపలికి వెళ్ళంగానే ఒక రకమైన వైబ్రేషన్ అయితే వచ్చింది. హిందూ అన్న ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అంత అద్భుతంగా ఉంది ఆ గుడి. లోపల ఫోన్లు పెట్టేసి లోపలికి వెళ్ళంగానే గుడి మెట్లు ఎక్కిన దగ్గర నుంచి మెట్లు దిగే వరకు రాముల వారు కనపడుతూనే ఉన్నారు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసి ఎంతైతే ఆనందం పొందుతామో ఇక్కడ అయోధ్య రాముల వారిని చూస్తే అంతే ఆనందం అయితే నాకైతే కలిగింది. అక్కడి నుంచి అయితే బయటికి రావడం జరిగింది. అన్నీ మనకు కనపడుతూనే ఉన్నాయి కానీ వెళ్ళడం ఒక దారి, రావడం ఒక దారి. వెళ్ళడానికి రావడానికి సంబంధమే లేదు. గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది మెయిన్ గేట్ ఎంట్రీ, రాముల వారి గుడి గేట్ ఎంట్రీ. అలా తిరిగి మళ్ళీ ఆ ఎంట్రీ దగ్గరికే వచ్చేసాం. చిన్నగా అక్కడి నుంచి యథావిధిగా మా కాశీ ప్రయాణాన్ని అయితే సాగించుకుంటూ చిన్నగా కాశీ అయితే వస్తున్నాం. జై శ్రీరామ్. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.